ప్రో కబడ్డీ అనగానే అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు షోమ్యాన్ రాహుల్ చౌదరి. తన చురుకైన ఆటతో రెడ్ మిషన్ అనే పేరు దక్కించుకొని కోట్లాది మందిని ఆడియన్స్ ని దక్కించుకున్నాడు రాహుల్ చౌదరి. ఒక చిన్న గ్రామం నుంచి తన కెరియర్ ని మొదలుపెట్టి ప్రపంచ స్థాయి వరకు తను ఎలా ఎదిగాడు, తన కెరియర్ లో ఎన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడనే అంశం మీద ఈవేళ మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో అనేది షార్ట్ అండ్ స్వీట్ గా ఉండబోతుంది. ఇంకా మీలో ఎవరైనా రాహుల్ చౌదరి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో హాట్ సింబల్ ని కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చి రాహుల్ చౌదరి 1993 జూన్ 16న ఉత్తరప్రదేశ్ లో ఉన్న బిజ్నూర్ జిల్లా జలాల్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో తను జన్మించాడు. ఇంకా రాహుల్ చౌదరి తండ్రి గారి పేరు ఓన్వీర్ సింగ్. అతను ఒక రైతు. ఇంకా రాహుల్ చౌదరికి చిన్నప్పటి నుంచే కబడ్డీ ఆట మీద చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుంచే ఆ గ్రామంలో జరుగుతున్న కబడ్డీ మ్యాచ్లు చూస్తూ పెరిగాడు. ఇంకా రాహుల్ కి ఆ కబడ్డీ మీద ఉన్న ఆసక్తిని వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఇంకా వాళ్ళ తండ్రి గారు అయితే రాహుల్ ని బాగా సపోర్ట్ చేశారు. అక్కడ ఉన్న కోచెస్ ఇంకా వాళ్ళ తండ్రి సపోర్ట్ చేయడంతో ఇంకా రాహుల్ చౌదరి కబడ్డీ కెరీర్ అనేది మొదలైంది. చిన్నప్పటి నుంచే జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ లో ఆడుతూ తన ప్రతిభని చూపెట్టారు. అందరూ తన చురుకుదనం, తన వేగాన్ని, తన ప్రతిభని చూసి ఆశ్చర్యపోయారు. ఇంకా రాహుల్ చౌదరి 2013లో భారత సీనియర్ జట్టులో ఇంకా రాహుల్ చౌదరి తన చోటుని దక్కించుకున్నాడు. అదే సంవత్సరంలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో రాహుల్ చౌదరి ఆడి స్వర్ణ పథకాన్ని దక్కించుకున్నాడు రాహుల్ చౌదరి. ఇంకా అక్కడతో తన కెరియర్ అనేది మొదలైంది. ఆ తర్వాత 2016లో సౌత్ ఏషియన్ గేమ్స్, 2016లో కబడ్డీ వరల్డ్ కప్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్ లో భారత విజయాల పట్ల కీలక రోల్ ని పోషించాడు రాహుల్ చౌదరి. ఇంకా తన ప్రో కబడ్డీ కెరియర్ అనేది 2014 ప్రో కబడ్డీ మొట్టమొదటి సీజన్ లోనే తెలుగు టైటన్స్ కు డెబ్యూ చేయడం జరిగింది. ఇంకా చేసిన మొదటి సీజనే మంచి రేట్ పాయింట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రేట్స్ మరియు డూ ఆర్ డే రేట్స్ తన రేటింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ లో తనదంటూ ఒక ముద్రని వేసేశాడు షోమ్యాన్ రాహుల్ చౌదరి. ఇంకా తన అద్భుతమైన ఆటతో ప్రో కబడ్డీలో షోమ్యాన్ మరియు రెడ్ మిషన్ రాహుల్ చౌదరి అనే ఒక పేరుని దక్కించుకున్నాడు. ఇంకా తన కెరియర్ ని తెలుగు టైటన్స్ తో మొదలుపెట్టి తమిళ తలవాస్, పునేరి పైటన్స్, చివరగా జైపూర్ పింక్ ప్యాంకర్స్ తరపున ఆడి తన ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ తెలియజేశాడు రాహుల్ చౌదరి. ఇంకా ప్రో కబడ్డీలోనే రాహుల్ చౌదరి చేసిన రికార్డ్స్ ని చూద్దాం. రాహుల్ చౌదరి ప్రో కబడ్డీలోనే మొట్టమొదటి ప్లేయర్ గా 500 రేట్ పాయింట్స్ ని దక్కించుకున్నాడు. అలానే తన జట్టు దుక్కు ఆడి అత్యంత రేట్ పాయింట్లను సాధించి టాప్ స్కోరర్ గా తన జట్టుకి ఎన్నో సార్లు ఉన్నాడనే ఒక అరుదైన రికార్డ్ ని సాధించాడు. అలానే భారత్ జట్టు దుక్కు కూడా అనేక అంతర్జాతీయ విజయాల్ని అందించాడు షోమ్యాన్ రాహుల్ చౌదరి. ఇంకా రాహుల్ చౌదరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే రాహుల్ చౌదరి ఎక్కువగా తన కుటుంబంతో గడపడానికి ఇష్టపెట్టుకుంటాడు. తన కుటుంబంతో ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తాడు రాహుల్ చౌదరి. కష్టపడి ఏ పనైనా సాధించాలనుకుంటే తప్పకుండా సాధించగలము అంటూ తన కెరియర్ నే నిదర్శనంగా చూపెడతాడు రాహుల్ చౌదరి. ఇంకా ఇదే రాహుల్ చౌదరి ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచ స్థాయి వరకు ఎలా ఎదిగాడు, ప్రో కబడ్డీలోనే లెజెండ్ గా ఎలా ఉన్నాడనే ఒక షార్ట్ అండ్ స్వీట్. ఇంకా ఈ షార్ట్ అండ్ స్వీట్ బయోపిక్ లో రాహుల్ చౌదరి గురించి మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి కబడ్డీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.